సంగారెడ్డి నియోజకవర్గంలోని నిరుపేద క్యాన్సర్ రోగుల వైద్యం కోసం ఆర్థిక సహకారం అందిస్తారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వరవాడకు చెందిన రాణిని పరామర్శించిన జగ్గారెడ్డి 4 లక్షల ఆర్థిక సాయం అందించారు. సదాశివపేటలో ఓ క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల రూపాయలు అందించినట్లు చెప్పారు. ట్రీట్మెంట్ కోసం సహాయం కావాలని ఎంతో మంది తన వద్దకు వస్తుంటారని వారికి తన వంతు సహాయం అందిస్తున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. రాణి అనే ఒక మహిళ ఆమె కూరగాయలు అమ్ముకుంటుంది. గత కొన్ని 4-5 రోజుల నుంచి నాకు సంబంధించిన కార్యకర్త పూనా అంజీ అని సోమేశ్వరవాడలో ఉంటారు. ఈ రాణి కూడా అక్కడ సోమేశ్వరవాడ సంగారెడ్డిలో సోమేశ్వరవాడలో రెంట్కి ఉంటుంది. ఆమె కొడుకు హమాలి పని చేస్తాడు. ఆమెకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అటాక్ అయినట్టుంది. ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టుంది. ఇప్పటికీ 4-5 ఇంజెక్షన్స్ అయినాయి. అది ఆరోగ్యశ్రీలో ఇంజెక్షన్స్ కవర్ అవుతున్నాయి. సర్జరీకి ఒక 3.5 లక్షలు అవసరం ఉందని వాళ్ళు నాకు అడగడం జరిగింది. అందుకని ఈరోజు రొమ్ము క్యాన్సర్ సంబంధించిన 3.5 లక్షలు, 50,000 ఖర్చుల కింద 4 లక్షల రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే ఆ రాణికి అలా కొడుకు అప్పచెప్పడం జరిగింది. ఈరోజు సంగారెడ్డి టౌన్లో రాణి అనే ఒక మహిళ ఆమె కూరగాయలు అమ్ముకుంటుంది. గత కొన్ని 4-5 రోజుల నుంచి నాకు సంబంధించిన కార్యకర్త పూనా అంజీ అని సోమేశ్వరవాడలో ఉంటారు. ఈ రాణి కూడా అక్కడ సోమేశ్వరవాడ సంగారెడ్డిలో సోమేశ్వరవాడలో రెంట్కి ఉంటుంది. ఆమె కొడుకు హమాలి పని చేస్తాడు. ఆమెకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అటాక్ అయినట్టుంది.